పాస్టర్స్ డే. ఏ డే చెప్పండి? అన్ని డేలు ఉన్నాయి కదా. పాస్టర్స్ డే గురించి ఒక చక్కని వర్తమానం మీకు తెలియచేయాలని ఒక దైవజనుడిగా ఆత్మ సంబంధమైన సందేశాన్ని ప్రభు మనకి తెలియచేయడానికి ఇష్టపడుతున్నారు. దయచేసి గ్రంథాలు తెరుద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూసి చదవండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వాక్యం. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. అందరూ ఆమేనంటారా? ఒకసారి ఈ మాట నాతో చెప్పండి. నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పట్లతో ఆమేన్. యేసు నామములో ఈ వాగ్దానం ప్రతి సేవకుల పట్ల నెరవేర్చబడునుగాక. నా సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు, అతడు ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడతాడని ఓ అద్భుతమైన మాట ప్రవక్త యెషయా ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతమంది మా సేవకులు ప్రసిద్ధిలోకి రావాలి, మహాఘనులుగా ఎంచబడాలని అనుకుంటున్నారు? ఒకసారి చేతి చూపిస్తారా? ఓకే, మీ ప్రార్థన మా మీద నిలిచి ఉండునుగాక. నిజమే, దైవజనుల కొరకు మీరు చేసే ప్రార్థనలు ఆ ఉన్నత స్థలాల మీదకి దేవుడు తీసుకుని వెళతాడు. రాబోయే కాలానికి ఈ పరిచర్య ద్వారా అనేకమైన సేవకులు పుట్టి మహాఘనులుగా ఎంచబడి దేవుని నామ మహిమార్థమై ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా మార్చబడుదురుగాక. ప్రియులారా, సేవకుల గురించి ఇంగ్లీష్లో సర్వెంట్ అన్నారు. దైవజనులు అనే మాటను గురించి మ్యాన్ ఆఫ్ గాడ్ అని పిలిచారు. సో మనం అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే పాస్టర్, ఇది లాటిన్ పదం. ఇంగ్లీష్లో పాస్టర్, PASTOR. ఈరోజు పాస్టర్స్ డే అని నాకు గత రాత్రి తెలిసింది. అవును కదా, అన్ని డేల గురించి మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పాస్టర్స్ డే గురించి కూడా మాట్లాడదాం. ప్రార్థన పూర్వకంగానే సిద్ధపడి ఈ ఉదయకాలం ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ఫాదర్స్ డే అంటే ఫాదర్ గురించి మాట్లాడుకుంటున్నాం. తండ్రి ఎంత గొప్పవాడో, తండ్రి విలువలు మనకి బాగా గుర్తు వస్తున్నాయి. తండ్రి లేకుండా మనం ఎలా పోషించబడతాం? కనుక ప్రతి తండ్రికి విలువ మనం ఇవ్వాలి. అలాగే మదర్స్ డే, తల్లి మన మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క ఆప్యాయత, తల్లి రుణాన్ని మనం తీర్చలేము. అంత ఉన్నతమైంది తల్లి, అంత గొప్ప భాగ్యవంతురాలు తల్లి. కాబట్టి మదర్స్ డే రోజున తల్లి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంక ఈ మధ్యకాలంలో ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. స్నేహితుల గురించి కూడా, స్నేహితుల మధ్యలో ఎలాంటి బాంధవ్యాలు ఉండాలి, బంధాలు ఉండాలి, నిజమైన స్నేహితుడు ఎవరు, ఇలాగ మనం దేవుని మాటలు వింటూ వచ్చి ఉన్నాం. ఈ మధ్యలో డాక్టర్స్ డే కూడా వచ్చింది. ఏ డే? మాట్లాడండి అమ్మా. డాక్టర్స్ డే. అవును కదా, వాళ్ళని కూడా మనం గౌరవించాలి. డాక్టర్స్ లేకపోతే హాస్పిటల్స్లో ఎంతోమంది బలహీనుల్ని బాగు చేయటానికి దేవుడు వారిని కూడా వాడుకుంటున్నారు కదా. చూడండి, ఒక స్కూల్లో టీచర్ లేకపోతే, స్కూల్లో టీచర్ లేని స్కూల్ ఎలా ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. టీచర్ లేని స్కూల్ ఎలా ఉంటుంది? లెక్చరర్ లేని కాలేజ్ ఎలా ఉంటుంది? డ్రైవర్ లేని కార్ ఎలా ఉంటుంది? పైలట్ లేని ఫ్లైట్ ఎలా ఉంటుంది? కెప్టెన్ లేని షిప్ ఎలా ఉంటుంది? కాబట్టి సంఘంకి కాపరి లేకపోతే సంఘానికి విలువ లేదు. ఇది ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒప్పుకుని తీరాల్సిందే. అసలు ఒక సేవకుని దేవుడు ఎందుకు నియమించాడో? దైవజనులు కావాలా? సేవకులు మనకు అవసరమా? మనకి ప్రార్థన చేసుకోవటం వచ్చు,
వాక్యం చదువుకోవటం వచ్చు, అవసరమైతే ఆరాధన చేయటం వచ్చు, అన్నీ వచ్చి కదా మనకి పాస్టర్ గారు మనకు అవసరమా అని కొంతమంది అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. సో ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా దైవజనులు కావాలి. ఆమెను చెప్పండి ఒకసారి. సేవకుడు చాలా అవసరత మనకి ఎంతైనా ఉంది. దైవజనులు మనకి కావాలి. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నా సేవకుడు అని పిలుస్తున్నాడు. అంటే దేవుని కొరకు ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. చూడండి, ఆ తండ్రికి అనేక మంది కుమారులు ఉన్నారు. ఉన్న కుమారుల్లో దావీదునే దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే అని పిలిచాడు కదా. చూడండి, దేవుని ఎంపిక, దేవుని యొక్క సెలెక్టింగ్. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. ఈ ఉదయకాలం అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభు బోధించునుగాక, ప్రకటించునుగాక. కాబట్టి సర్వెంట్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు కావాలి. సేవకునికి దేవుడు ఒక ఉన్నతమైన ఆధిక్యత ఇచ్చాడు. అందరిలాంటి వాడు కాదు దైవజనుడు. అందుకే లేఖనాల్లో మీరు చదువుకుంటూ వెళితే మోషేను గురించి మాట్లాడుతూ, నా సేవకుడు మీలాంటి వాడు కాడు. ఆ మాట నాకు భలే నచ్చింది. మిరియామ అక్క ఉంది అక్కడ, అహరోన్ అని ఉన్నాడు, వీళ్ళందరి మధ్యలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా సేవకుడు మీలాంటోడు కాదు. మీరు నా ముఖాలకి వెళ్ళి అటు చూడకూడదు, మీ బైబిల్లో ఆ మాట ఉందో లేదో చూడండి. నా సేవకుడైతే మీలాంటోడు కాదు. ఎంత చక్కని మాట చూడండి ఆ మాట. సంఖ్యాకాండం ఇదంతా ఇంట్రడక్షనే. 12వ అధ్యాయంలో 6వ వచనంలో నేను చదువుతున్న ఆఖరి మాట చూడండి. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అలాంటోడు కాదు, మీలాంటోడు కాదు అని దేవుడు అహరోన్తో మాట్లాడుతున్నాడు. చెప్పండి. మిరియమక్కతో కూడా మాట్లాడుతున్నారు. అంటే సేవకుడికి దేవుడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో ఒకసారి చూడండి. సేవకుడు గురించి దేవుడు ఎంతగా ఆలోచించాడో ఒకసారి గమనించండి. చిన్న తేడా వస్తేనే వెంటనే పనిష్మెంట్ ఇచ్చేశాడు. అక్కని చూడలేదు, అన్నని కూడా చూడలేదు. ఒకసారి మీరు ఆలోచించాలి. అందుకని నా సేవకుడు మీలాంటోడు కాదు, అతడు ప్రసిద్ధుడు, అతడు మహాగణుడు, దేవుడు ఎంపికలో ఏర్పాట్లో ఉన్నవాడు. లోకంలో నుంచే దేవుడు సేవకుల్ని ప్రత్యేకించాడు. ఈ ఉదయకాలం సేవకుల యొక్క ప్రాముఖ్యత, దైవజనుడి యొక్క గొప్పతనం మనందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభువే ఈ ఉదయకాలం మనతో మాట్లాడి బలపరచునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? హల్లెలూయా అని చెప్తారా? నిజంగానండి, దైవజనులు లేకపోతే మనం ఎలా రక్షించబడి ఉండేవాళ్ళం అనిపిస్తూ ఉంటుంది కదా. నేను ఈ రోజున ఈ స్థాయిలోకి వచ్చానంటే నాకు ఒక దైవజనుడు అద్భుతమైన సువార్త చెప్పారు, రక్షణలోకి నడిపించారు, దేవుని మాటలు ప్రకటించారు, సంఘానికి నడిపించారు, ఆత్మీయతలో అంటుకట్టారు. సో యజమానుడు వాడుకునే పాత్రగా సిద్ధపరిచారు. కనుక దైవజనులు కావాలి. ఇప్పుడున్న సేవకులు సరిపోరు, దైవజనులు పుట్టాలి. ఇంకా నా ప్రార్థన ఏమిటంటే, ఒక ఇంట్లో దేవుడు మీకు ఒక 4 పిల్లల్ని ఇస్తే ఒక వ్యక్తిని సేవకి అర్పించగలిగిన నిజమైన త్యాగం కలిగిన హన్నాలాంటి తల్లులు ఇక్కడ ఉంటే రాబోయే కాలానికి అనేకులకి దీవెనకరంగా మన దేశం ఆశీర్వదించబడునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నేను మా ఇంటి నుంచి సేవకు వచ్చేటప్పుడు మా అమ్మ, ఒరే ఎందుకు కన్నావురా నిన్ను, ఎవరి తల్లి అయినా సరే ఈ మాట అంటది. అందరు తల్లులు తమ పిల్లల్ని బాగా పెంచాలి, గారంగా గౌరవంగా పెంచుకోవాలి, ప్రయోజకుడిగా చేయాలి. మా అమ్మకు కూడా అదే ఆశ. ఎందుకంటే మా అమ్మ తోబట్టువులు,
అంటే నాకు మావయ్యలు అవుతారు కదా, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, బ్యాంకులో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఒరే నువ్వు కూడా మావయ్యలాగా అలా ఉండాలి, కానీ ఏంట్రా సేవ అని మమ్మల్ని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయి సేవ సేవ అంటారేంటి అని అంటూ ఉండేది. లేదమ్మా, అది దేవుడు దేవదూతలు కూడా ఆ అవకాశం ఇవ్వలేదమ్మా. అందరికన్నా ముందు చేసింది ఎవరిని చెప్పండి? దేవదూతల్ని. అందరికన్నా ఫస్ట్ దేవుడు దేవదూతల్ని తయారు చేశాడు, నిర్మించాడు, ఏర్పాటు చేశాడు. 6వ రోజుని మనిషిని తయారు చేశాడు దేవుడు. అందరికన్నా సృష్టిలో మొదట తయారు చేయబడిన వాళ్ళు దేవదూతలు. అలాంటి దేవదూతలకే సేవ చేసే భాగ్యం ఇవ్వలేదు. ధూళితో సమానమైన మనిషిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దేవదూతలకు లేని గొప్ప భాగ్యము సేవకులకి ఇచ్చాడమ్మా. కనుక వెళ్ళాలి, తప్పదు. దేవుని పని చేయాలంటే ఒరే అందరి కొడుకుల్ని తల్లి ఎందుకు కంటదరా? వాళ్ళని పెంచి పోషించాలని కదా, మమ్మల్ని చూడాలని కదా. అమ్మా మిమ్మల్ని చూస్తాం, అంతకంట నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళు రక్షింపబడాలి. వారిని ప్రభు కొరకు త్రిప్పే ఒక నక్షత్రాలాగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. వెళ్ళాలంటవా? వెళ్ళాలమ్మా, కుదరదా అని మా అమ్మ కూర్చుంది. నేను కరెక్ట్గా ఆగస్టు 5వ తారీఖు నేను సేవకు వచ్చాను. 2007వ సంవత్సరం అది. సేవకు వస్తూ ఉంటుంటే సూట్ కేసు పట్టుకుని నేను ఇంట్లోంచి వస్తూ ఉంటుంటే వెళ్ళనివ్వదే మా అమ్మ. కాలుకి అడ్డం పడి ఇక ఏడుపు స్టార్ట్ చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మామూలు ఏడుపు కాదు, ఇంకా ఒక్కడనే కొడుకుని కదా, గారం, ప్రేమ, అనురాగం అన్నీ ఉంటాయి తల్లికి. కానీ వెళ్ళాలి. అప్పుడు మా అమ్మను ఒప్పించి మొత్తం మీద సేవకు వచ్చాను. ఈరోజు నా సేవకుడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా, సో ప్రారంభ సేవ చూసిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఇప్పుడు సేవను చూస్తున్న అన్నయోళ్ళు, అక్కలు చాలామంది ఉన్నారు. ఈ పరిచర్యను దేవుడి ఈ వాగ్దానం, నా సేవకుడు ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడతాడు అనేటట్లుగా ఈ పరిచర్యను ప్రభు ఆ స్థాయికి తీసుకొచ్చాడు. దేవునికే కృతజ్ఞత కలుగునుగాక. దేవునికి ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తీర్చగలం చెప్పండి? యెహోవా ఇంతగా హెచ్చించటానికి నేనే పాటి వాడినని భక్తులు మనవి చేసుకున్నారు. ఈ ఉదయకాలం మనమందరం కూడా సేవను గురించి ఆలోచిద్దాం. మన కుటుంబాన్ని గురించి ఎలా ఆలోచిస్తున్నామో, సంఘం అనే కుటుంబాన్ని గురించి ఆలోచిద్దాం. మన తండ్రి గురించి ఎలా ఆలోచిస్తున్నామో, ఆత్మీయ తండ్రి అని పిలువబడుతున్న సేవకుల గురించి ఆలోచిద్దాం. ఇంకా ఎన్నో ప్రాంతాలు, క్రీస్తుని ఎరగని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో సేవకులు పుట్టాలని ప్రార్థన చేద్దాం. ఒక ఉజ్జీవం మన దేశంలో రావాలని ప్రార్థన చేద్దాం. దేశంలో మహారక్షణ దేవుడు కలుగు చేయాలని కోరుకుందాం. యేసయ్య అలాంటి భారాన్ని దేవుడు మనకిచ్చునుగాక. సేవకుల గురించి కనిపెట్టుకునే తండ్రుల్ని, తల్లులని ప్రభు సంఘంలో పుట్టించునుగాక. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? ఓకే. కనుక పాస్టర్ అనే పదంలో 6 అక్షరాలు మనకు కనబడుతున్నాయి. ఈ ఉదయకాలం పాస్టర్ అనే ఈ పదంలో ఉన్న 6 అక్షరాలకి అర్థాలు చెప్పడమే కాదు, వాటి యొక్క పదాలకి సరైన నిర్వచనాన్ని మీకు చెప్పి ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. పాస్టర్ అనే పదం ఇంగ్లీష్లో PASTOR, పాస్టర్. దేవుడు పాస్టర్ యొక్క గొప్పతనం ఏమిటి, లేదా పాస్టర్ని దేవుడు ఎలాగ ఎంచుకున్నాడు అని ఆలోచన కలిగి మీరు ఈ మాటలు వినగలిగితే, పాస్టర్ అనే ఈ పదంలో ఉన్న ఆ 6 అక్షరాలకి ఆత్మీయ అర్థాలు, హెబ్రివేషన్ మీనింగ్ మీకు తెలియచేసి వారి గురించి ప్రార్థన చేయడమే కాదు, మీ గుండెల్లో చెరగని ఆనందాన్ని కలుగు చేయటానికి సేవకులు పడుతున్న ఆ ప్రయాస కూడా మీకు అర్థమయ్యేటట్లుగా బోధించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఓకే, చదువుదాం. మొదటి మాట P అనే మాటకి సరైన నిర్వచనం ఏమిటంటే ప్రీచింగ్ గాడ్స్ వర్డ్. ప్రీచింగ్ గాడ్స్ వర్డ్, తెలుగులో దేవుని మాటలు ప్రకటించేవాడు,
దేవుని మాటలు ప్రకటించేవాడు. ప్రీచింగ్ గాడ్స్ వర్డ్. చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుండి 15 వాక్యాలు చదవగా విందాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 14-15 వాక్యాలు చదువుతారు, విందాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ఓకే. ప్రకటించువాడు లేకుండా ప్రకటించువాడు లేకపోతే, ఆ మాట టిక్ చేసుకోవాలి. ప్రకటించువాడు లేకపోతే వారు ఎట్లు విందురు? వారు ఎలా వింటారు? ప్రకటించువారు పంపబడ, ఆ మాట కూడా, ప్రకటించే వాళ్ళు పంపబడకపోతే ఎట్లు ప్రకటించుదురు? ఎలా ప్రకటించబడతారు? సువార్త ప్రకటించువారు పాదములు ఎంతో పర్వతం మీద సుందరమై ఉన్నవి. ఆమేన్. హుషారుగా చెప్పండి ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ప్రకటించేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా వింటారు? ప్రకటించేవాళ్ళు లేకపోతే, ప్రకటించేవాళ్ళు పంపబడకపోతే, ఆ రోజు మా అమ్మ నన్ను పంపించకపోతే, దేవుడికి స్తోత్రం చెప్పండి, మీరు ఎలా వింటారు? ననే కాదు, నాలాంటి సేవకులు, గనులైన సేవకుల్ని వాళ్ళ తల్లిదండ్రులు పంపించకపోతే, సేవకి ఎంకరేజ్ చేయకపోతే, సేవకి ఇవ్వకపోతే వారు ఎలా వింటారు? విలియం కేరీ అని గొప్ప దైవజనుడు మీకు తెలుసు కదా. దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి మన ఇండియాకి దేవుని సువార్తను తీసుకొచ్చాడు. ఈరోజు మన ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే, కాలేజీకి వెళ్తున్నారంటే దానికి కారకుడు ఆయనే కదా. ఈరోజు నువ్వు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకుంటున్నావంటే దానికి కారకుడు విలియం కేరే కదా. అనేకమైన భయంకరమైన మత ఆచారాలని, సాంప్రదాయాల్ని రూపుమాపి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని ఒక ఉద్యమం తీసుకొచ్చింది విలియం కేరే కదండి. ఆయన చేసిన ఆ సువార్త ద్వారా అనేకమైన భాషలు నేర్చుకుని, బైబిల్ని తర్జుమా చేసి ఆయన ప్రకటించిన ప్రకటనల అంత ఇంత కాదు. ఈ రోజున మన చేతిలో బైబిల్ ఉందంటే దానికి కారకుడు విలియం కేరీయే. మరి ఆయనకి ఆయన తల్లి ఆయన అలా ఎంకరేజ్ చేయకపోతే, వాళ్ళ అక్క ఆయన కోసం అలా ప్రార్థన చేయకపోతే, ఆ దైవజనుడు మన ప్రాంతానికి వచ్చి ఉండేవాడా? ఈరోజు మీరు ఆలోచించండి. కనుక ప్రకటించేవాళ్ళు లేకపోతే వారు ఎట్లా వింటారు? ప్రకటించేవాళ్ళు కావాలి, ప్రకటించేవాళ్ళు పంపబడాలి. అందుకొరకు మీ ప్రార్థన అంశంలో ఈ పాయింట్ యాడ్ చేసుకోండి. ప్రభువా, సేవకులు లేవాలి అనండి, సేవకులు పుట్టాలి అనండి. సో మీ ప్రేయర్ పాయింట్ ఇది ఉండాలి. దేవుడు అనేకమైన ఈ చివరి దినాల్లో దేవుణ్ణి ఎరగని తరం ఒకటి పుట్టుకొస్తుందంట. తెలుసా మీకు? అసలు దేవుడు అంటే వాళ్ళకి తెలియదట. ఒక తరం పుట్టుకొస్తుందట. ఆ తరానికి దేవుణ్ణి పరిచయం చేయటానికి దేవుని సేవకులు కావాలి. 2-3 ఆమెనన్నారు, అమ్మ మీ పిల్లల్ని ఇవ్వకపోయినా పర్లేదు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు పుట్టిస్తాడు అంతే. ఎముకల్లో జీవాన్ని పుట్టించిన దేవుడికి అసాధ్యమైనది ఏముంది? అనేకమైన గొప్ప సేవకులను దేవుడు పుట్టిస్తాడు. భక్త్ సింగ్ అనే గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన మన ప్రాంతానికి, మన దేశానికి సేవ చేయటానికి ఇంచుమించు 2000 సంఘాలు కట్టారు. అసలు ఒక సంఘం కట్టడమే కష్టం. 2000 సంఘాలు కట్టారు. అనేకమైన సేవకులను తయారు చేశారు. మరి ఆ ఒక్క దైవజనుడు సేవకు రావటానికి ఇంగ్లాండ్ దేశంలో ఒక రాణిగారు ప్రార్థన చేశారంట. ప్రభా, మా ఇండియా అయ్యా ఇంకా రక్షింపబడలేదు, ఇంగ్లాండ్ అంతా సువార్త అందింది అయ్యా, ఇండియాకు సేవకుని పంపించండి అయ్యా. ఆ తల్లి ప్రార్థన మన దేశానికి అద్భుతమైన సువార్తను తీసుకొచ్చింది కదా. కనుక ఉన్న తల్లులు మీరేమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా సేవకుల్ని పుట్టించండి అయ్యా, వారికి నీవే తండ్రిగా ఉండండి,
వారు నిత్యము ప్రకటిస్తూనే ఉండాలి. బట్టి శ్రీనయ్య గారు ఓ మాట చెప్పారు నాకు, బాబు జాన్ వెస్లీ నాన్న, ఆఖరి సమయం నాకు దేవుడిచ్చే ఆ ఆఖరి సమయం, చివరి శ్వాస వరకు దేవుని గురించి ప్రకటిస్తూనే ఉండాలి. ఒకవేళ నేను మట్టిలోకి వెళ్ళిపోయినా మళ్ళీ నాకు దేవుడు జీవం ఇచ్చినా మళ్ళీ లేసేపోతూ ఉంటాను దేవుని గురించి. నిజమేనండి, నేటి దినాల్లో విరామం లేకుండా రాత్రి మగళ్ళు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. 1 గంట సేపు వాక్యం చెప్పాలంటేనంట 8 గంటలు ఎండలో పనిచేస్తే ఎంత ఎనర్జీ లాస్ అయిపోతామో అంత ఎనర్జీ లాస్ అయిపోతామట 1 గంట సేపు. అలాంటిది ఆదివారం 5 ప్రసంగాలు చెప్పాల్సి ఉంటుంది నేను ఒక్కొక్కసారి. ఇక చెరుగ్గడ మిషన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఆదివారం సాయంకాలానికి మాకు అలా ఉంటుంది. ఆదివారమే కాదు, రోజు అలాగే ఉంటుంది. కనుక సేవకుల గురించి మీ ప్రార్థన చేస్తున్నారు, ఇంకాస్త ఎక్కువ అవ్వాలి. ప్రకటించే వాళ్ళు ఉన్నారు, ఇంకా కావాలి. దేవుడు మనకి 4 సేవకుల్ని అప్పగించారు ఈ పరిచర్యలో. వాళ్ళు చదువుకున్నారు. సిఏ చదువుకున్నాడు శ్రావణ్ అన్నయ్య అయితే, తిమోతి అన్నయ్య అయితే ఈ వెటనరీ డాక్టర్ జాబ్ చేస్తూ దేవుని కొరకు అంకితం చేసుకుని దేవుని పనికి వచ్చాడు. కిరణ్ అన్ని బీటెక్ చేశాడు. రాజేష్ అన్ని అన్నిట్లో ఆల్రౌండర్ అయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సో అంత లోకమంతా చదివేశాడు మనోడు. అప్పుడు దేవుని కోసం పిలువబడిన పరిస్థితి. ఇక కృపక్క గురించి నేను చెప్పక్కర్లేదు, అన్నిట్లోనే ఫస్ట్. ఆమె 10th స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్, గేమ్స్లో ఫస్ట్. సో దేవుడు తన పనికి ఎంపిక చేసుకున్న వాళ్ళు చూడండి ఒక ఉన్నతంగా ప్రత్యేకంగా కనబడతా ఉన్నారు. మీ ప్రార్థన ప్రకటించే వాళ్ళు లేవాలయ్యా. దేవుని మాటలు ప్రకటించడానికి, అయ్యా మా కుటుంబంలో ఒక్కరినైనా ఎంపిక చేసుకో ప్రభువా, మా కుటుంబంలో ఒక్కరైనా పుట్టాలయ్యా అని ప్రార్థన చేసుకోండి తల్లులు. ప్రభు సహాయము చేయనుగాక. చూడండి పౌలు గారు మాట్లాడుతున్న మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. ఓకే, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమే మిగులుతుంది. ఇక్కడ 2 మాటలు మీరు టిక్ చేసుకోవాలి. ఇలా చెప్పండి నాతో, సువార్త ప్రకటించవలసిన భారం అనండి. అంటే సేవకుడు గుండెల్లో ఏం పెట్టాడు దేవుడు? ఒక భారం. సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ఆ యొక్క వాయిస్ ఆగకూడదు. సువార్త ప్రకటించవలసిన భారం, అది గుండెల్లో భారం ఉంది కనుకనే ఆదివారం ఒక్కరోజే కాదు కానీ ప్రతిరోజు విజయోత్సవాలతో దేవుడు ఊరేగిస్తూనే ఉన్నాడు. ప్రకటిస్తూనే ఉన్నాం. భారం గుండెల్లో ఉంది కాబట్టి గుండెల్లో మంట పెట్టాడు కనుక ఒక్క చోట ఉండకుండా దేవుని పని అలా జరుగుతూనే ఉంది. భారం. ఇంకొక మాట ఏముందంటే, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కనుక ఈ 2 మాటలు చేత పట్టుకుని దైవజనులు విరామం లేకుండా దేవుణ్ణి, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ ప్రకటన గొప్ప గొప్ప దైవజనులు, పాస్టర్ ప్రవీణ్ గారు ఎంత అద్భుతమైన సువార్త ప్రకటించారు. ఆయన చనిపోయే వరకు కొంతమందికే తెలుసు, చనిపోయిన తర్వాత ప్రపంచం అంతటికి తెలుసు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ. ఎంత దేవుని కొరకు విరామం లేని గొప్ప సేవకులు. ఇలాగా ప్రకాష్ గారనే గొప్ప దైవజనులు, ఏసన్న గారనే గొప్ప దైవజనులు, దినకరణ్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు వారు దేవుని కోసం అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూనే వచ్చారు. మీరు కూడా ప్రకటించే వాళ్ళని పంపండి అయ్యా, ప్రకటించే వాళ్ళని పంపండి అయ్యా అని కోరుకోవాలి. బైబిల్ చెప్తుంది కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే వాళ్ళకి కావాలి. రీసెంట్గా ఒక సాక్ష్యాన్ని విన్నాను నేను.
చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్తారా? అదేమిటంటే దసరా సెలవులు, పిల్లలందరికీ దసరా సెలవులు అయిపోయిన తర్వాత మరుసటి రోజు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు, అసలే వెళ్ళరు. టీచర్లు తప్ప ఇంకా ఆ రోజు ఇంకెవరో కనపడరు. భారం ఉన్నవాళ్ళు వస్తారు, కానీ మ్యాక్సిమం ఫస్ట్ రోజు స్కూల్ ఓపెన్ చేసిన వెంటనే వస్తారు మాస్టర్ గారు, రారు. మనం వెళ్ళి ప్రజెంట్ సార్ అనుకుని వచ్చేది తప్ప వాళ్ళు రారు. వాళ్ళ తర్వాత వెళ్దాంలే అంటారు. కానీ ఈ పిల్లోడు దసరా సెలవులు అయిపోయిన వెంటనే మరుసటి రోజే స్కూల్కి వెళ్ళిపోయాడు. సాయంకాలం ట్యూషన్ కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ మెయిన్ రోడ్ దగ్గరలో చిన్న హోటల్ ఒకటి ఉంది. టిఫిన్ చేద్దామని ఆ హోటల్కి వెళ్తూ ఉంటుంటే, ఆ రోజుల్లో హోటల్స్ ఎలా ఉండేవంటే చిన్న చిన్న కర్రలతో ఉండేమాట, చిన్న చిన్న కర్రలతో కట్టారన్నమాట. ఆయన గబగబా అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నమాట, పిల్లలు కదండి. ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, గబగబా అక్కడ చూద్దామని అనుకుని టిఫిన్ చేసుకుని వెళ్దాంలే అని అనుకుని గబగబా వెళ్తూ ఉంటుంటే ఒక కర్ర తనకి తలకి ఇలా తగిలేసింది. అక్కడ హోటల్లో టిఫిన్ చేయడానికి చాలామంది వచ్చి ఉన్నారు. అందులో చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వచ్చున్నారు. అక్కడ వయసులో పెద్దోళ్ళు ఉన్నారు. కుర్రోడికి ఎప్పుడైతే ఆ గెడ ఇలా గుచ్చుకుందో, ఆ కర్ర ఇలా తలకి గుచ్చుకుని గాయమై బ్లడ్ వచ్చేస్తుందో, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, ఈ రోజుల్లో కుర్రోళ్ళకి తల మాట్లాడండి అమ్మా నెత్తికెక్కిపోయింది. అరే రక్తం వచ్చేసి బాధలో ఉన్నాడు, జస్ట్ ఒక హాస్పిటల్కి ఫోన్ చేద్దామో, లేకపోతే 108కి ఫోన్ చేద్దామో, లేకపోతే వీడిని తీసుకెళ్ళి అడ్మిట్ చేద్దామో అనుకునేవాళ్ళు తక్కువ, కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈరోజు కుర్రోళ్ళకి కళ్ళు నెత్తికెక్కి తిరుగుతూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటుంటే, అదే రోడ్డు మీద ఒక తల్లి, సువార్త చేసే ఒక తల్లి, మంచి సువార్తికురాలు, గబగబా ఆమె ఆ బ్లడ్తో ఆ పిల్లోడు అలాగా పడిపోతూ ఉంటుంటే చూసి గబగబా పరిగెత్తుకుని వచ్చి చీర కొంగు ఉంటుంది కదా, అలా చింపేసి జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ తలకి ఆ గాయాన్ని కడతా ఉంది. ఆ తల్లి తలకి గాయాన్ని కడతా ఉంది. తలకి ఎప్పుడైతే గాయాన్ని కడతా వచ్చిందో వెంటనే ఆ పిల్లోడు నిజంగా సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో కొంచెం అలా ధైర్యంగా ఉండగలిగాడు, కొద్దిగా కోలుకున్నాడు. గబగబా అక్కడ హాస్పిటల్కి ఉంటే తీసుకెళ్ళి వైద్యం అందించింది ఆ తల్లి, సువార్త అందించే తల్లి. ఆ పిల్లోడితో చెప్పిందంట, బాబు నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవాలి, రక్షకుడు అయిన క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అయ్యా మా అమ్మ నాన్న దేవుడి దగ్గరికి వెళ్తారు కానీ నేను అప్పుడప్పుడు కూడా వెళ్ళనయ్యా అన్నాడట ఆ పిల్లోడు. లేదు, నీ ఆపదలో ప్రభువే కాపాడాడు నిన్ను, ఖచ్చితంగా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని చెప్తే ఆ తల్లి లాస్ట్లో అన్నదంట, మా చర్చికే రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, మా చర్చికే రావాలి నీవు అని సువార్త చెప్పిందంట. ఈరోజు ఆ పిల్లోడు ఎదిగాడు, మంచి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేశాడు. దేవుడు పిలిపిస్తే సేవకుడైపోయాడు. ఆయన పేరే పాస్టర్ జిర్మియా గారు. గట్టిగా చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో రాజశేఖరయ్య గారి యొక్క శిష్యుడు అద్భుతమైన సేవకులుగా మార్చబడ్డారు. ఆ సేవకునికి ఒక తల్లి సువార్త చెప్పింది కదా, ఆ తల్లి ఒక అద్భుతమైన సేవకురాలుగా సువార్తను అందించింది. నేను ఆశిస్తున్నాను, సువార్త ద్వారానే కదా అనేక ఆత్మలు సేవకులు కంటున్నారు. ఈరోజు మీ గుండెల్లో ఈ భారం అధికమవ్వాలి. ప్రభా, మా సేవకులు ఎలాగ సువార్త రోజు ప్రకటిస్తున్నారు, కనీసం వారానికి ఒక్క రోజైనా మేము సువార్త ప్రకటించడానికి మాకు అవకాశం ఇవ్వండి అయ్యా, ఎంపిక చేసుకోండి ప్రభా అని కోరుకోండి. ప్రభు సువార్త ద్వారా కొన్ని ఆత్మలు మీకు అప్పగించునుగాక, నక్షత్రాల ద్వారా మీరు ప్రకాశించుదురుగాక. ఏమండి, ఒక ఆత్మ రక్షింపబడాలంటే సువార్త. చదువుతారు అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఒక వ్యక్తి, ఒక ఆత్మ రక్షింపబడాలంటే సువార్త చెప్పాలి కదండి.
అందుకు దైవజనులు మనకి సువార్త చెప్పి మనకి దేవునిలో నడిపించారు. విశ్వాసగా నీవు కూడా వారమంతా నువ్వు నీ పనిలో ఉన్నావు, కనీసం ఒక్కరోజైనా సువార్త చేయటానికి. సేవకుడు రోజు వారమంతా పనిచేస్తున్నాడు, కనీసం మనం ఒక్కరోజైనా ప్రభు పని చేయటానికి నిర్ణయం తీసుకుందాం. మీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడునుగాక, మీ ద్వారా కొన్ని సేవకులు పుట్టుదురుగాక. రైట్, రెండో మాటలకు వెళ్ళిపోతాను. సెకండ్ వన్ ఏ పి అనే అక్షరం తర్వాత నెక్స్ట్ అక్షరం చెప్పండి. ఏ అనే అక్షరానికి సరైన నిర్వచనం ఏమిటంటే అడ్వైజర్ బై గాడ్స్ గ్రేస్. అడ్వైజర్ బై గాడ్స్ గ్రేస్, దేవుని కృప ద్వారా సలహాలు ఇచ్చేవాడు. చెప్పండి ఒకసారి ఈ మాట చెప్పండి నాతో. దేవుని కృప ద్వారా సలహాలు ఇచ్చేవాడు. మీరు రాసుకునే వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ADVISOR అడ్వైజర్, బై BY, గాడ్స్ GODS, గ్రేస్ GRACE. అడ్వైజర్ బై గాడ్స్ గ్రేస్, దేవుని కృప ద్వారా సలహాలు ఇచ్చేవాడు. ఈరోజు సేవకులు లేదా పాస్టర్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దైవజనుడు మనకి దేవుని కృప ద్వారా మనకి సలహాలు ఇస్తాడు. ఈ భూమి మీద సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఏ మెడిసిన్ ఎప్పుడు వాడాలి, ఎలాగా హెల్త్ జాగ్రత్తలు తీసుకోవాలో మంచి సలహాలు ఇస్తారు డాక్టర్ గారు. స్కూల్లో టీచర్ పిల్లలకి ఏం చదువుకుంటే ప్రయోజకులు అవుతారు సలహాలు ఇస్తారు. కుటుంబ వ్యవస్థ గురించి తండ్రులు సలహాలు ఇస్తారు, తల్లులు సలహాలు ఇస్తారు. అయితే నీ ఆత్మీయ జీవితం బాగుండాలంటే, నీ భక్తి జీవితం స్థిరంగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ నువ్వు ఆసక్తి కలిగి ఉండాలంటే, నీ ఆత్మీయ క్షేమం కొరకు దేవుని కృప ద్వారా నీకు సలహాలు ఇచ్చేవాడే దైవజనుడు. గట్టిగా ఒకసారి అందరూ ఆమెనంటారా? అన్ని విషయాలు సలహాలు మనకి కావాలండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, దైవజనుల యొక్క సలహా మనకి చాలా అవసరం. ఒక ఇల్లు కట్టుకోవాలి, దైవజనుల యొక్క సలహా మనకి కావాలి. ఇంట్లో పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళు ఎదుగుతున్నారు, వివాహం చేయాలి, దైవజనుల సలహా మనకి కావాలి. అన్ని విషయాల్లో దైవజనుడు మనకి సలహాలు ఇస్తూనే ఉంటాడు. ఎలా ఇస్తారో ఏ సలహా అంటే దేవుని కృప ద్వారా ఆ దైవజనుడు మనకి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే దైవజనులు మనకిచ్చిన సలహాల ద్వారా ఎన్నో కుటుంబాలు అద్భుతంగా కట్టబడుతూ వచ్చాయి. ఎప్పటికీ కూడా దైవజనుడి యొక్క ఆలోచన, దైవజనుడి యొక్క దర్శనం, దైవజనుడి యొక్క సలహాలు మనం అంగీకరించి ఆ దిశగా నడిపించబడదుముగాక. కొంచెం గట్టిగా ఆమెనండి. మరి దీనికి సరైన నిర్వచనం కూడా మీకు చెప్పాలి కదా. చూడండి, రిఫరెన్స్ కూడా మీకు చెప్తాను. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేరిపోతుంది. అందరూ సరే ఆమెనంటారా? ఆ దైవజనుడు ఏ మాట చెప్తాడో అది జరుగుతుంది. ఇంతకీ ఈ దైవజనుడు ఎవరు అంటే సమూయేలు. చెప్పండి. ఏం పేరు ఆయన పేరు? సమూయేలు. వాస్తవంగా చెప్పుకోవాలంటే సౌలు చాలా ఎత్తైన మనిషే. తండ్రి గాడిదల్ని కాస్తా ఉన్నాడు. గాడిదలు తప్పిపోయి, ఇప్పుడు తప్పిపోయిన గాడిదల్ని వెతకటం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడ పనోడు చెప్తాడు, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏ మాట చెప్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. దైవజనుడు చెప్పే ప్రతి మాట దేవుడు ఆమెననుగాక, దైవజనుడి నోటి మాట దేవుడు స్థిరపరచునుగాక. సో ఏ మాట చెప్తే అది జరుగుతుందని చెప్పారు. అద్భుతం, ఆశ్చర్యం ఏమిటంటే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు సౌలు.
అయ్యా గాడిదలు తప్పిపోయినవి, ప్రవక్త ఉన్నారంట, దీర్ఘదర్శి ఉన్నారంట అంటే ఆ దీర్ఘదర్శి నేనే బాబు అని సమూయేలు చెప్పాడు. నిజంగానే ఆ దైవజనుడు చెప్పినట్లుగానే తప్పిపోయిన గాడిదలు మరలా అతనికి దొరికాయి. సౌలు ప్రవక్తల గుంపులో చేరిన తర్వాత క్రొత్త మనసు అతనికి వచ్చింది. ఈరోజు ఒక దైవజనుడిగా నేను కోరుకుంటుంది ఏమిటంటే, ఆత్మీయ దైవజనులు మనకిచ్చే సలహాలు ఎప్పుడు మనం అంగీకరించదము గాక, అవి మన ఆత్మీయ క్షేమానికి ఆశీర్వాదాన్ని కలిగించేటట్లుగా మార్చబడదుము గాక. ఆత్మీయతను కలిగించే కొన్ని మాటలు చెప్తాను. దైవజనులకి మనం సలహాలు ఇవ్వకూడదు, కానీ దైవజనుల సలహాలు మనం అంగీకరించే స్థాయిలో ఉండాలి. కానీ ఈరోజు విశ్వాస జీవితం అలా ఉండట్లేదు. పాస్టర్ గారికే ప్రసంగాలు చెప్పే విశ్వాసులు ఎక్కువైపోయారు, బోధించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నా ప్రార్థన ఏమిటంటే, దైవజనుడిని దేవుడు విశ్వాసి స్థానం కన్నా ఎక్కువ ఎంచాడు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. విశ్వాసి, సేవకుడు, ప్రధాన యాజకుడు, ఈ విధంగా దేవుడు బ్రదర్, పాస్టర్, సీనియర్ పాస్టర్, సెంటర్ పాస్టర్, దేవుడికి స్తోత్రం చెప్పండి, స్థాయిని దేవుడు పెంచుకుంటూ వెళ్ళాడు. అందుకని దైవజనులకి మనం సలహాలు ఇవ్వకూడదు, కానీ దైవజనుల దగ్గర నుంచి సలహాలు కోరుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు ప్రార్థనాపూర్వకంగా ఉంటారు, వారు వాక్య ధ్యానంలో ఉంటారు, దేవుని మాటల గురించి ధ్యానిస్తూ ఉంటారు. కనుక ఆత్మీయ దైవజనుల దగ్గర సలహాలు మనం పొందుకుంటే మన భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుంది, ఎప్పటికీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దేవుడు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. చూడండి, ఇందులో కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వెళతాను. ఎలీషా అనండి, గట్టిగా చెప్పాలి. ఎలీషా, నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఒక చిన్న పాప, ఇశ్రాయేల్ చిన్నది పంపించింది సువార్త చెప్పి. వెళ్ళిన తర్వాత ఎలీషా ఒక అద్భుతమైన సలహా చెప్తున్నాడు. ఏంటంటే 7 సార్లు యోర్దాన్లో మునిగిలే అని చెప్పాడు. ఒకటే మాట చెప్పాడు. వెంటనే కోపం వచ్చేసింది నయమానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? మందిరాల్లో కూడా నయమాన్ లాంటి వాళ్ళు ఉంటారు. వెంటనే కోపం వచ్చేసింది. మా ఊర్లో బోళ్ళని నదులుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మునగమంటావా నన్ను? మా ఊర్లో లేవా? ఇక్కడికి ఇంత పనిగట్టుకుని వస్తే మునగమంటావా అని కోప్పడిపోతున్నాడు నయమాన్. వెంటనే పనోడు చెప్తున్నాడు, ఆయన నిన్నేమి చేయమనలేదు కదా, ఒక్కసారి 7 సార్లు ఆ నదిలో మునిగి రమ్మన్నాడు కదా, ఎవరో చెప్తే చేస్తున్నావు, దైవజనుడు చెప్పిన మాట నువ్వెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, సరే అని వెంటనే 7 సార్లు ఆ మునగడానికి ప్రయత్నం చేశాడు. 7వసారి మునిగి లేచినప్పటికీ అతని దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయింది. ఒకసారి అందరూ ఆమెన్ అంటారా? మీరు చూడండి ఆ మాట, ఎలీషా ఇచ్చిన సలహా చూడండి. రాజుల మొదటి పుస్తకం 2వ పుస్తకం 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూద్దాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా, దైవజనుడు చెప్పినట్లు 7 సార్లు మునగగా అతని దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయింది. అందరు మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడతారా యేసయ్య? దైవజనుడు చెప్పినట్లుగా, దైవజనుడు చెప్పినట్లుగా అంటే ఎప్పుడు మనకి సలహా, నీ ఆత్మీయ జీవితానికి ఏ అవసరత ఉన్నదో, భౌతిక జీవితంలో కుటుంబాలు కట్టుకోవడానికి ఏ సలహా కావాలో, దైవజనులు ఇచ్చే ప్రతి సలహా ద్వారా నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఇక్కడ సందర్భాన్ని చూస్తే దైవజనుడు చెప్పినట్లు ఎప్పుడైతే వెళ్ళాడో అతని దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయింది. ఈరోజు నా ప్రార్థన, సంఘంలో ఎంతమంది బలహీనలు ఉన్నారో ఈ నయమాను వలె వాళ్ళకి దైవిక స్వస్థత దేవుడు అనుగ్రహించునుగాక, దీర్ఘాయువుతో దేవుడు తృప్తిపరచునుగాక, వాక్కుని పంపి వాళ్ళని బాగు చేయునుగాక. ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. అట్ ది సేమ్ టైం ఏలియా చెప్పినట్లు సారేపతు విధవరాలు కూడా చేసింది. అందరూ కరువులో ఉన్నారు, ఈ మనిషి ఏంటి మొదట అప్పమంటాడేంటి, అసలే తినటానికే లేదు, బాధపడుతున్నాం, కరువులో ఉన్నాం, ఈ టైంలో అడుగుతాడేంటి ఈ మనిషి అని అనుకోలేదు. కానీ దైవజనుడు చెప్పినట్లుగా సారేపతు విధవరాలు చేసింది.
అందుకే కదా తొట్టిలో పిండి అవ్వలేదు, బుడ్డిలో నూనె అవ్వలేదు, సర్వ సమృద్ధి వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు నా ప్రార్థన, దైవజనుడు మనకిచ్చే ప్రతి ఆత్మీయ సలహాను స్వీకరిద్దాం మన ఆత్మీయ క్షేమం కొరకు. నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ప్రతి ఉదయం స్తోత్ర ప్రార్థన చేయండి. ఆమేనండి. ఉదయమా స్తోత్ర ప్రార్థన చేయమంటా మమ్మల్ని? ఉదయం లెమ్మంటావా? అలా అనుకోకండి. ప్రతి ఉదయకాల స్తోత్ర ప్రార్థన మీ కుటుంబానికి ప్రాకారంగా ఉంటుంది. ఒక దైవజనుడిగా నేను ఇచ్చే సలహా అది మీకు. ఎర్లీ మార్నింగ్ ఉదయకాల ప్రార్థన నీ కుటుంబానికి కాపుదల. ప్రతి సాయంకాలం కుటుంబ ఆరాధన జరగాలి మీ ఇంట్లో. 7 to 9, ఉదయం 5 to 6, 4కే చేసేవాళ్ళు ఉన్నారు, కనీసం 5 to 6, ఈవినింగ్ 7 to 9. ఈ ప్రేయర్ ఎప్పుడైతే మీ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటి మీద సాతాను ఏలుబడి ఉండదు. ఏ ఇంట్లో కుటుంబ ఆరాధన జరగదో ఆ ఇంటి మీద సాతాను ఏలుబడి ఉంటుంది. అపవాది చేతి కింద ఉంటారు వాళ్ళు. అందుకే నేను ఇచ్చుచున్న సలహా ఏమిటంటే, 24 గంటల్లో 22 గంటలు మీరు కష్టపడండి. నిద్రపోతారో, పని చేస్తారో, వ్యాపారం చేస్తారో, చదువుకుంటారో, కాలేజీకి వెళ్తారో, ప్రాజెక్ట్ వర్క్ చేస్తారో, లేకపోతే మీరు ఈ కోచింగే తీసుకుంటారో, ఎలా ఏం చేసుకుంటారో, 22 గంటలు మీకు. 2.5 గంటలు ప్రభుకి మాత్రం మీరు ఆయన సమయం ఆయనకి ఇచ్చేసేయండి. ఆయన సమయం ఆయనకి ఇవ్వకుండా నాకు టైం లేదు కానీ అన్నావా, ప్రభు ఒకటే అంటాడు, నీకు కూడా టైం లేదంటాడు అంతే. ఎందుకంటే నీ టైం ఆయన చేతిలో ఉంది. స్తోత్రం చెప్పండి. ప్రభువా, తరతరములకు నివాస స్థలం నీవే, నరులారా తిరిగి రండి అని పిలుచుచున్నావు. ఆయనకి నీ నరులారా తిరిగి రండి అని పిలిచాడంటే ఎక్కడో అక్కడే గప్చి. ఆ మాట రాకుండానే మీకిచ్చిన టైం ఆయనది కాబట్టి ఆయన టైం ఆయనకి ఇచ్చేసేయండి. ఒక్కరిద్దరు ఆమెను చెప్పారు, మేము ఏమండి 24 గంటలు కూడా సరిపోవట్లేదు, 36 గంటలు కావాలన్నట్టుగా చూస్తున్నారు మీరు. దేవుని సమయం దేవునికి ఇచ్చేసేయండి. నేను ఇచ్చే అడ్వైస్, నేను ఇచ్చే సలహాలు దేవునికి మీరు మొదట స్థానం ఇచ్చేసేయండి. బైబిల్ చెప్తుంది కదా, నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదటేమో దేవుణ్ణి వెతకకుండా మీరన్నీ వెతికి ఆ తర్వాత దేవుణ్ణి ఆఖరిలో దేవుణ్ణి పెడితే ఎలా? ఈ మధ్యకాలంలో ఎవరో పెద్ద ఆయన చెప్తే విన్నాను, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళంట ABCDEFG వరకు కూడా ఆ పదాలన్నీ ఫాలో అవుతూ ఉంటారంట. ABCDEFG వరకు ఆ వర్డ్స్ ఫాలో అవుతూ ఉంటారంట పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళందరూ కూడా. ఆయన చెప్తారు, ఏ అంటే మాట్లాడరు మీరు, ఎకరాలు ఎకరాలు యేసు రక్తమే జయం. ఫస్ట్ ఆ ఫార్ములా వాడతారంట. బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్, డి అంటే డౌరీ కట్నం, ఈ అంటే ఎడ్యుకేషన్ ఎంత చదివారు, ఎఫ్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా చేస్తారా, ఒక ఇల్లు ఏమైనా రాతారా, ఆ తర్వాత జి అంటే గాడ్స్ ప్లాన్, దేవుణ్ణి ఎప్పుడు పెట్టారు, ఆఖరిలో పెడుతున్నారు. ముందు దేవుణ్ణి ముందు స్థానం దేవుడికి ఇచ్చేసాడు. ప్రభువు మీకు అద్భుతమైన విజయాన్ని చేకూర్చునుగాక. బైబిల్లో మీరు చూస్తే అమ్నోను దేవుని సేవకుల సలహా తీసుకోలేదు, వాళ్ళ ఫ్రెండ్ ఎలా చెప్తే అలా నడిచాడు. తెలుసు కదా మీకు, యెహోనాదాబు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒరే నీకు చలి జ్వరం వచ్చినట్టు యాక్షన్ చేయాలంటే అలా యాక్టింగ్ చేస్తున్నాడు వాడు. చివరికి అమ్నోనికి అడ్రస్ కూడా లేదు. నేనంటాను, ఎవరో చెప్పినట్లు కాదండి, దైవజనులు ఆత్మీయ తండ్రులు మనకున్నారు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, వాక్యంలోంచి కొన్ని మాటలు చెప్పి ధైర్యపరిచేవాళ్ళు. వారి సలహాలు పాటించండి, ఎప్పటికీ మీరు దీవెనకరంగా మార్చబడుదురుగాక. గట్టిగా గట్టిగా వస్తారు అందరూ ఆమేన్. అత్త మాట వినండి, తోడుకోడలు, మామయ్య, వీళ్ళందరి మాటలు వినండి. అంతకన్నా దైవజనుల మాటకి ఇంకా గౌరవం ఇవ్వండి. మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి.
ఎప్పటికీ మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ ఆత్మీయ జీవితాల గురించి మేము ఆలోచించింది ఒకటే, మొదటి స్థానం దేవుడికి ఇచ్చేసేయండి. చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం, కంఠస్థ వాక్యం కదా మీకు ఇది. మత్తయి సువార్త 6, మొదట నా రాజ్యాన్ని 31 అనుకుంటా కదా. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని 33. కాబట్టి మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఒకసారి అందరూ ఆమేన్ చెప్తారా? దేవునికి ఇవ్వాల్సిన స్థానం నీకు ఇచ్చేసి, నేను ఇచ్చే అడ్వైజర్ అదే. నీ వ్యాపారం గురించి, నీవు చదువు గురించి, నీ ఉద్యోగం గురించి కృషి చేయి, కష్టపడు, తప్పలేదు. కానీ ఇన్ని ఇచ్చిన దేవుడికి ఇవ్వాల్సిన టైం మాత్రం దేవుడికి ఇచ్చేసే. అప్పుడు నీకేది కావాలో ఆ సమయానికి అన్ని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆటోవాడు చెప్తున్నాడు, ఆటోవాడు పైన రాస్తూ ఉంటాడు. కొన్ని క్యాప్సూల్స్ ఉంటాయి, కొన్ని టైటిల్స్ ఉంటాయి. ఆటో వాళ్ళు భలే కొన్ని టైటిల్స్ పెట్టుకుంటారండి. సర్దుకుపోదాం రండి అంటాడు. ఆ ఆటో జీవనాధారం కోసం, వాడి జీవనాధారం కోసం ఏం చెప్తున్నాడు? సర్దుకుపోదాం రండి అంటున్నాడు. అంటే ఆ చెక్క మీద కూడా కూర్చోబెడుతుంటాడు. అంటే అతని జీవనాధారం కొరకే ఎన్నెన్నో టైటిల్స్ పెట్టుకున్నాడు కదా. దేవుని సేవకులుగా మేము చెప్పేది ఒకటే, మీ ఆత్మీయ జీవితం బాగుంటే మీరు అన్ని విషయాల్లో బాగుంటారండి. ఇంకో మాట కూడా చదివిస్తాను. మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటాం. చూద్దాం ఆ మాట. యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 2వ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు, సౌఖ్యంగా ఉంటావు. అంటే ఆత్మీయ జీవితం ఎప్పుడైతే పాడైపోద్దో, ప్రార్థన జీవితం ఎప్పుడు తగ్గిపోద్దో, బైబిల్ చదవకుండా ఎలా ఉంటావో, దేవుని పనికి నెగ్లెక్ట్ చేస్తావో, నువ్వు ఈ చేసింది సఫలం అవదు. ఆత్మీయతలో వర్ధిల్లాలి, అప్పుడు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. అందరూ ఈ మాట చెప్పండి, మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లు, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు, అతడు చేయనుదంతయు సఫలమగునుగాక, ప్రభు సహాయము చేయనుగాక. చప్పళ్ళ కొడుతూ సరే సైకి మహిమ చెల్లిద్దామా? రైట్, త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. 3వ అక్షరం చెప్పండి. ఎస్ స్టాండర్డ్ షెఫర్డ్, కాపరి. SHEPHERD, షెఫర్డ్, కాపరి. ప్రభు అన్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరి. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే గొప్ప కాపరి, ప్రధాన కాపరి. నిజంగా గొర్రెల మీద ఎంత బాధ్యత ఉంది కాపరికి, అంత బాధ్యత. ప్రభు చెప్పిన ఉపమానం మీకు చెప్తా. 100 గొర్రెలు ఉన్నాయి ఒక ఆయనకి. 100 గొర్రెల్లో ఒక్కటి తప్పిపోయింది. ఆ 99 ప్రక్కన పెట్టి తప్పిపోయిన గొర్రె కోసం వెతికిన గొప్ప కాపరి ఆయన. సో సేవకుడు కూడా ఒక కాపరి స్థానంలో ఉన్నాడు. విశ్వాసులందరూ గొర్రెలుగా దేవుడు ఎంపిక చేశాడు. ఈ గొర్రెల గురించి ఎంత బాధ్యత తీసుకుంటాడంటే కాపరి, అంత బాధ్యత. చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యం. నేను గొర్రెలకి మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణమే పెడతాడు. సేవకుడు కూడా సాక్రిఫై, త్యాగంతో కూడిన పని సేవ అంటేనే ఒక మాటలో చావుతో కూడుకున్నది. అంతగా సేవకుడు సాక్రిఫై, త్యాగం అయిపోతూ ఉంటాడు. దేవుడు ఎలాగ సిలువలో ప్రాణాన్ని అర్పించాడు, సేవకుడు కూడా విశ్వాసుల కొరకు త్యాగంతో పనిచేస్తూ ఉంటాడు. ఇంటిని వదులుకుంటాడు. స్వజనులు, తోబొట్టువులు, ఆస్తి,
చదువు, ఉద్యోగం, ఈ బాధ్యతలన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని సేవే ధ్యేయంగా విశ్వాసుల కుటుంబాలే క్షేమంగా, ఒక మాటలో చెప్పాలంటే సంఘ క్షేమమే ప్రాణమయ్యే దర్శనం. సేవకుడు దర్శనం ఏంటంటే సంఘ క్షేమమే ప్రాణం. సంఘంలో విశ్వాసుల కుటుంబాలకి ఎవరికి ఏ ఆపద వచ్చినా, గొర్రెలు ఎలా ఉంటాయంటే కొన్ని గాయపరచబడిన కొన్ని గొర్రెలు ఉంటాయి. కాపరి ఆ గాయాలు కడుతూనే ఉంటాడు. ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది, ఏదో కష్టం ఉంటుంది, ఏదో ఇబ్బంది ఉంటుంది. నిన్న మన బ్రాంచ్ చర్చి అనాథవరం వాళ్ళు స్థలం ఇచ్చారు, మందిరం కట్టించారు. వారి కుటుంబంలో ఒక ఇబ్బందికరమైన సమస్య ఏంటయ్యా అనంటే, వారి యొక్క కుమారుల్లో ఇంచుమించు మూడోవాడు అనుకుంటా, మూడో కుమారుడు, సహోదరుడు వివాహమైంది, 2 పిల్లలు. పిల్లలు పుట్టకుండగా ఆపరేషన్ చేయించేశారు. 2 పిల్లలతో హ్యాపీగా ఉందాం అనుకుని పిల్లలు పుట్టకుండా ఆమె పేరు మమత, ఆపరేషన్ చేయించేశారు. కానీ 100 మందిలో ఒకరికి వస్తుందంట అలాంటి ప్రాబ్లం. కానీ మరలా ఏమైందో తెలియదు, కానీ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. హాస్పిటల్ తీసుకెళ్తే తెల్లవారు 3 గంటలకి చెప్తున్నారు డాక్టర్స్, చాలా కష్టం, సివియర్ కండిషన్లో ఉంది, మీరు అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి కాకినాడ. తెల్లవారు 3 గంటలకు గబగబా ఆ సమయానికి సేవకుడు హాస్పిటల్కి వెళ్ళి, అంటే విశ్వాసులకి ఎవరికి బాగపోయిన వెంటనే ప్రతికూలమైన పరిస్థితి అది, కాకినాడ హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. ఆ ఉదయకాలం నాకు తెలిసింది, గబగబా పరిస్థితిని బట్టి వాళ్ళని పలకరించి ఎలా ఉన్నారు, ఏంటి కండిషన్, తెలిసిన వాళ్ళు ఎవరైనా కాకినాడలో ఉంటే ఆ హాస్పిటల్కి సంబంధించిన గురించి మాట్లాడదామని. చాలా సివియర్ కండిషన్, కానీ దేవుడు కృప అని చెప్పాలి, క్షేమంగానే ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సంఘంలో ఎవరొకరికి ఏదో ఒక కష్టం, గాయపరచబడిన పరిస్థితి, గుండె చెదిరిపోయిన పరిస్థితి. ఇప్పుడు తల్లి తన బిడ్డల్ని కోల్పోయిందంటే ఆ పుత్ర శోకం, మేము వెళ్ళి వాళ్ళని ఓదార్స్తున్న ఆ తల్లి కన్నీళ్ళు ఆగట్లేదు. ఎలాంటి తల్లికైనా బిడ్డల మీద మమకారం ఉంటుంది. ఇప్పుడు ఆ గుండె కోత, ఆ గాయం ఎవరు కట్టగలరు చెప్పండి? కొన్ని గొర్రెలు గాయాలైపోయి ఉంటాయి, సంఘాల్లో బాధల్లో ఉంటారు, అప్పులైపోయి ఉంటారు, వేదనతో ఉంటారు. ఏం చేయాలో పిల్లల మాట వెనుక తిరగబడతా ఉన్నప్పుడు గుండె గాయమైపోతూ ఉంటుంది. ఇలాంటి గాయపరచబడిన గొర్రెలన్నింటినీ కూడా ఆయనే ఔషధంగా ఉండి గాయాలు కడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకులు కూడా ఎన్ని గాయాల్లో ఉన్న వాళ్ళని గాయాలు కడతా ఉంటారు. కొన్ని గొర్రెలు ఉంటాయి, కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా మందలోనే ఉంటాయి, మంద దాటి వెళ్ళరు, మందలోనే ఉంటాయి, కాపరి చెప్పినట్లుగా ఫాలో అవుతూ ఉంటారు. మంచి గొర్రెలు. కొన్ని గొర్రెలు ఉంటాయి, అడ్డ గొర్రెలు ఉంటాయి. ఇవి దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అడ్డ వికెట్ అంటారు వీళ్ళు, అడ్డ గొర్రెలు. ప్రతిదానికి అడ్డొచ్చేస్తుంటాయి. పాటలు పాడదాం, ఇప్పుడు పాటలేంటి, వాక్యం చెప్పుకుందాం, స్తోత్రం చెప్పండి సార్. ఇప్పుడు వాక్యం ఏంటి, టైం అయిపోయింది, 8:30 అయిపోయింది, ముగించవా? యేసు రక్తమేజ్యం, అడ్డుగొర్రెలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థనలు పెడదామమ్మ, మీటింగ్సా? ఏమయ్యా నీకంటే పని బాట లేదు కాబట్టి ఎట్టుకుంటాం మీటింగ్. మాకు ఎక్కడ కూర్తుంది, ప్రతిసారి పేదలంటే ఏడవస్తాం. అడ్డుగొర్రెలన్నీ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పరు, కానీ అడ్డు వస్తూ ఉంటారు. మీరు దేవుని పనికి అడ్డు రాకూడదు. చేతనైతే మీ వల్ల అయితే సహాయం చేయండి, లేదా కాముగా కూర్చోవాలి. కానీ అస్సలే మనం దేవుని పనికి ఎప్పుడు అడ్డొచ్చే గొర్రెగా ఉండకూడదు, అడ్డగొర్రెగా ఉండకూడదు. కొన్ని గొర్రెలు ఉంటాయండి, మంచి గొర్రెలు. గొర్రె ద్వారా ఎంత ఉపయోగం ఉంటుందో, ఆ గొర్రె బొచ్చు, ఉన్ని, గొర్రె చర్మం, గొర్రె మాంసం, గొర్రె ఎంత ఉపయోగపడుతుందో సంఘానికి, సేవకి అంత ఉపయోగపడే గొర్రెలు ఇక్కడ ఉన్నాయి. పాలిస్తాయి. కాపరి
మేత పెట్టి పాలు తీయాలంట. మామూలుగా పాలు తీసేసారనుకోండి రక్తం వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ప్రతి వారం మీకు మేత పెడతా ఉంటాం. ఆ తర్వాత మీరు మేత తిన్న తర్వాత అమ్మయ్య అని కూర్చోకూడదు, కానీ పాలు ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. మాంసం దేవుని పనికి అన్ని విధాలుగా గొర్రెలుగా మీరు ఉపయోగపడతా ఉంటారు. బైబిల్లో రాయబడి ఉంది, కేదారు గుడారంలో ఉన్న పొట్టేళ్ళంట పరిచర్యకు ఉపయోగపడుతున్నాయంట. అలాగ గొర్రె అన్ని విధాలుగా సేవకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంత సేవ జరుగుతుందంటే మీ కష్టం ఉంది, ఇందులో మీ కష్టాజీతం ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుని పనికి మాలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అన్న వెళ్ళండి, ప్రయాసపడండి. కొంతమంది వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తూ ఉంటాను. ఎప్పటికీ మీరు దేవుని పనికి ఎంకరేజ్ చేసే బిడ్డలుగానే ఉండండి, మంచి గొర్రెలుగానే ఉండండి. కాపరి ఎంత బాధలో ఉన్నా అవన్నీ మర్చిపోయి విశ్వాసి యొక్క గాయాన్ని కడతా చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. అంతము వరకు కాపాడబడదుము గాక. గట్టిగా ఆమేనని చెప్పండి. కాపరి బాధ్యత గురించి చెప్తాను. కాపరి బాధ్యత అంటే చూడండి, బైబిల్లో మీకు చదివిస్తా. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం 20వ వాక్యం అండ్ 34వ వాక్యం. ఈ రెండు వాక్యాలు చదువుదాం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, ఒక కాపరికి గొర్రెల్ని అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకరిని ఆ ప్రకారమే అడగగా 34 వచ్చిన అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి, గొర్రెల్ని కాస్తూ ఉండగా సింహం వచ్చింది, ఎలుగుబంటి కూడా వచ్చింది. మందలో నుండి గొర్రెని ఎత్తుకుని పోతూ ఉండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, గొర్రెను సింహము నోట నుండి తప్పించిన గొప్ప కాపరి. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నిజంగా సేవకుడు ఇక్కడ సింహం అంటే సాతానుడు. గర్జించు సింహం వల్ల తిరుగులాడుతున్నాడు ఎవరిని మింగుదామని. తోడేళ్ళు స్వభావం ఏంటంటే చీల్చేసే స్వభావం తోడేళ్ళు. ఇలాంటి లోకంలో విశ్వాసుల్ని కొంతమంది చీల్చేసే అనుభవాలు, సాతానుడు ఎత్తుకుపోయే అనుభవాలు, ఈ అనుభవాల మధ్యలో కాపరి ఆ గొర్రెని కాపాడుతూనే ఉంటాడు. అందుకే ఆ కీర్తనలో ఆ పాట వర్ణించారు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి, చప్పట్లు, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితి. పాడదాం. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి, నీవు ప్రేమించి
గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక నీవు ప్రేమించి గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడు అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరి, నీవేన మంచి పాడదాం, నీవేన మంచి కాపరి, నీవేన మంచి కాపరివి. హల్లెలూయా. దారి తప్పిపోయిన గొర్రెలన్నీ మళ్ళీ వెదకి రక్షించిన గొప్ప కాపరి. ఆ దేవుడు సేవకుడిగా ఆ బాధ్యత ఇచ్చాడు. కాపరి బాధ్యత దేవుడిది. ఆ గొప్ప భాగ్యం సేవకులైన మాకిచ్చాడు. ఏ గొర్రె తప్పిపోతుందో, ఏ గొర్రెని ఆ తోడేలు ఎత్తుకుపోతుందో, ఒకవేళ సింహం నోటి నుంచి తప్పించడానికి కాపరి ఎలా ప్రయాసపడుతున్నాడు. దైవజనుడు కూడా ప్రార్థనలో పోరాడుతూ, ప్రవ్వా ఏ సింహం వాళ్ళ మీద ఏలుబడి చేయకూడదయ్యా, ఏ తోడేళ్ళు వాళ్ళని ఎత్తుకుని పోకూడదయ్యా, వాళ్ళని కాపాడండి, నీ రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళు ప్రయాసపడాలి. కాపరి బాధ్యత ఇది. దేవునికి ఒకసారి చేతులు తెలలు చెప్దామా. ఈ మధ్యకాలంలో ఒక చక్కని సాక్ష్యం నేను విన్నాను ప్రియులారా. టైటానిక్ షిప్, ఆ ప్రమాదంలో చాలామంది చనిపోయిన పరిస్థితి. ఆ ప్రమాదంలో అనేకులు చనిపోతున్న సమయంలో ఒక వ్యక్తి చాలా ప్రయాసపడి ఆ కష్టంలో కొంతమందిని, ఒక 25 మందిని కాపాడాడంట. ఒక ఆర్టికల్లో రాసిన విషయం అది. ఒక 25 మందిని అతడు కాపాడి ప్రయాసపడ్డాడంట. మొత్తం మీద ఒడ్డుకు చేర్చేటట్లుగా తన వంతుగా తన కృషి చేశాడంట. ఆ కష్టంలో తనకి కాలు చేయి పడిపోయింది. కాలు చేయి పడిపోయింది. ఇంచుమించు 25 సంవత్సరాల మంచం మీద ఉన్నాడంట. వినాలి ఈ మాట. 25 మందిని కాపాడటం కోసం, 25 మందిని రక్షించడం కొరకు తన కాలు చేయి పడిపోయింది. 25 ఏళ్ళు మంచం మీదే ఉండిపోయాడు ఆ వ్యాధితో ఆయన. అయ్యా, మీరు ఇంత బాధలో ఉండి కూడా సంతోషంగా ఎలా ఉంటున్నారు అని ఎవరు అడిగితే ఆయన చెప్పిన మాట, నాకు కాలు చేయి పడిపోయిందనే బాధ కన్నా ఆపదలో ఒక 25 మందిని రక్షించాలని సంతోషం నా గుండె నిండా ఉంది. వాళ్ళని ప్రాణాలు కాపాడమని సంతోషం నాకుంది. ఆయన అడిగారంట, మీ గుండెల్లో తీరని బాధ ఏదైనా ఉందంటే, ఓ బాధ ఉందయ్యా, ఈ 25 మంది కోసం నేను నా కాలు చేయి పడిపోయినా త్యాగంతో నేను పనిచేశాను, సాక్రిఫైస్తో పనిచేశాను. కానీ 25 మంది బాగుపడ్డారు. ఆ 25 మందిలో ఒక్కడు కూడా వచ్చి నువ్వు బాగున్నావని పలకరించే వాళ్ళు ఒక్కడు కూడా లేరయ్యా. ఈరోజు సేవకుడు బాధ కూడా అదే. అనేకులు బాధల్లో ఉన్నవాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళని, కష్టాల్లో ఉన్నవాళ్ళని, వాళ్ళ సమస్య వివాహం కాలేదా, పెళ్ళయ్యేదాకా ఉపవాసాలు ఉండి వాళ్ళకి వివాహాలు జరగాలని ప్రార్థన చేస్తాడు. ఇల్లు లేదు ప్రభా, వాళ్ళు ఇల్లు కట్టుకునే వరకు కృప చూపించండి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. పిల్లలు పుట్టలేదు, సంతానం కలగాలని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాడు, ఉపవాసాలు ఉంటాడు. కుటుంబాల్లో సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చక్కగా కట్టబడ్డాలి. అప్పులతో బాధలో ఉన్నారు, వీళ్ళకి జీవనాధారం దొరకాలి. అందరి సమస్యలు తన సమస్యగా భావించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, కన్నీళ్ళు కాస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, రాత్రింబగళ్ళు తిరుగుతూ ఉంటాడు. అయితే సేవకుడు గురించి భారం కలిగి ప్రార్థించే తల్లులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సేవకుల కొరకు, అయ్యో దైవజనుడు మా తండ్రి కదా, మా కొడుకు లాంటివాడు కదా అని భావించేవాళ్ళు, సేవకుడు క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? ఆ దైవజనుడు, ఆ సహోదరుడు పడుతున్న బాధ ఏమిటంటే, ఈ 25 మందిని రక్షించడం కోసం నా కాలు చేయిని పోగొట్టుకున్నాను,
కానీ నేను బాధలో ఉంటే 25 మంది బాగుపడిన తర్వాత ఒక్కరు కూడా నన్ను పలకరించలేదు. ఆ మాటకు వస్తే సేవకు వచ్చిన తర్వాత మా తండ్రిని కోల్పోయిన పరిస్థితి, సేవకు వచ్చిన తర్వాత మా తల్లిని కోల్పోయిన పరిస్థితి, అన్నీ వదులుకున్న సేవకులాగా మీరే సర్వస్వం అనుకుని విశ్వాసులుగా మీ కుటుంబాలు బాగుండాలని మీ కొరకు రాత్రింబగళ్ళు ప్రయాసపడి త్యాగంతో సేవకుడు ప్రయాసపడుతూ కాపరిగా గొర్రెను ఎంత భద్రంగా కాపాడుతున్నాడో అలాంటి సేవకుల్ని కాపాడుకోవటం కోసం ఎంతమంది కన్నీళ్ళు కారుస్తున్నారు, ఎంతమంది సేవకుడు దర్శనాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు మీ గుండెల్లో ఇలాంటి భారం వచ్చునుగాక, ఇలాంటి త్యాగం మీకు దేవుడు అనుగ్రహించునుగాక, ప్రభు సహాయం చేయనుగాక. 4వది PAST. టీ మీన్స్ టీచర్, TEACHER, టీచర్, ఉపాధ్యాయుడు, గురువు లేదా బోధించేవాడు. ఇవన్నీ మీనింగ్స్ ఉన్నాయి. నిజంగా దేవుడు సేవకుడిని టీచర్ స్థానంలో పెట్టాడు. టీచర్, స్కూల్లో టీచర్లు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక్కరు ఇద్దరు చెప్పండి. అందరూ స్కూల్లో టీచర్లు అందరూ హల్లెలూయా చెప్పండి. ఓకే, టీచర్లకే టీచర్లుగా చేశాడు కదా సేవకుడిని. దేవుడు అందరూ ఆమెను చెప్పండి ఒకసారి. కదా సేవకుడి బాధ్యత ఏంటంటే టీచింగ్, బోధించటం, నేర్పించటం, ఉపాధ్యాయులుగా బాధ్యతలన్నీ చేపట్టడం. ఒక్క ఆదివారం ప్రసంగానికి వారమంతా మేము ఆలోచిస్తూ ఉంటాం. వచ్చేవాళ్ళు ఎలాంటి బాధలు వస్తారో, ఎలాంటి శోధనలు వస్తారో, వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళకి ఏ మాటలు కావాలో. ఒక్క మాట చాలు ప్రభు వాళ్ళని బ్రతికించే మాట. యేసయ్య మీకు అన్ని విధాలుగా బోధించునుగాక. చూద్దాం కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 17వ వాక్యం. 71వ కీర్తన 17వ వాక్యం. దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చి, దేవా బాల్యము నుండి నువ్వు నాకు బోధిస్తూనే వచ్చావు. ఇంతవరకు నీ ఆశ్చర్యమైన కార్యాలు నేను వివరిస్తూనే వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దైవజనులు మనకి బోధిస్తున్న ప్రతి ఉపదేశం, ప్రతి మాట, దాన్ని స్వీకరించండి. ఈ మాటలు మీ కుటుంబాలకి ఎప్పటికీ దీవెనకరంగా ఉంటాయి. అలాంటి శ్రేష్టమైన కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. టైం అయిపోతుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. 5వది ఓ మీన్స్ ఒబే టు గాడ్. OBEYTO, గాడ్, GOD. ఒబే టు గాడ్, దేవునికి లోబడేవాడు, దేవునికి లోబడేవాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం. 1 Peter 2:18. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం చూస్తే, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకును యజమానులకి పూర్ణ భయముతో లోబడి ఉండండి. నిజంగా సేవకుడు దేవుని మాటకి లోబడి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం, చెప్పండి ఎవరు? నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. ఇక్క మారు మాట మాట్లాడకుండా శారంతో ఏం చెప్పాడో తెలియదు కానీ వెళ్ళమంటే వెళ్ళిపోయాడు అంతే. ఈరోజు సేవకులు కూడా దేవుడు చెప్పినట్లుగానే వెళ్ళమంటే ఆయన పని కోసం వెళ్ళిన వాళ్ళు, ఆయన పని కోసం వచ్చిన వాళ్ళు ఎందరో సేవకులు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు వెళ్ళమంటే ఆస్తి, ఇంటిని, అన్ని స్వజనుల్ని వదిలి అబ్రహాంలాగా వెళ్ళిపోయిన సేవకులు, దేవుని మాటకి లోబడేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఈరోజు సేవకుడు దేవుని మాటకి లోబడుతున్నాం కనుక మనం ఆయన మాటకి లోబడగలిగితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. చివరి మాట, ఆఖరి మాట, రెస్పెక్ట్ టు ఆల్. RESPECTTOALL, రెస్పెక్ట్ టు ఆల్. అందరినీ గౌరవించేవాడు, అందరినీ గౌరవించేవాడు. ఓకే, ఈ మాట చదువుకుందాం. యెహోషువ పుస్తకం 4వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం.
యెహోషువ పుస్తకం 4:14. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుల అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. యెహోషువను గొప్ప చేశాను గనుక వారు మోషేని గౌరవించినట్లుగా అతని బ్రతుకు దినాలన్నిట అతన్ని కూడా గౌరవించారు. ఒకసారి అందరూ ఆమెన్ చెప్తారా? మోషేని ఎలాగ గౌరవించారో యెహోషువను కూడా అలాగే గౌరవించారంట. ప్రియులారా, దైవజనుడు అందరినీ గౌరవిస్తాడు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఏమీ లేదు, అందరికీ వందనాలు చెప్తాడు. పేదోడు ధనికులు అనేవాళ్ళు ఏమీ లేరు. వీళ్ళు గొప్పవారు వీళ్ళు చిన్నవాళ్ళు అని ఏమి లేదు, అందరినీ గౌరవిస్తే అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు. ఉద్యోగస్తులు వచ్చినా వాళ్ళని అదే రీతిలో చూస్తారు, పని వాళ్ళు వచ్చినా అదే రీతిలో చూస్తారు. మన సంఘంలో భేదాభిప్రాయాలు ఏమీ లేవు, అందరికీ గౌరవం ఎప్పుడు మీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందరినీ సేవకుడు గౌరవిస్తాడు, తల్లిలా చూస్తాడు, కొడుకులా చూస్తాడు, తండ్రిలా చూస్తాడు. ఈ మనస్సు దేవుడు సేవకుడికి ఇచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు కూడా సేవకుడు మనల్ని ఎంతగా గౌరవిస్తున్నారో మనం కూడా సేవకుల్ని అంతకంటే ఎక్కువగా గౌరవించే స్థాయిలో ఉండాలి. సేవకులు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంతకంటే ఎక్కువ రెస్పెక్ట్ మనం సేవకులు ఇవ్వగలిగితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొర్నేలి ఆయన 100 మందికి అధిపతి, తన కింద 100 మంది పనిచేస్తున్నారు. అలాంటి ఆయన రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే తన కిందే 100 మంది పనిచేస్తున్నారు. కానీ ప్రత్యేకంగా పేతురు పాస్టర్ గారి కోసం, వాస్తవంగా పేతురు డ్యూటీ ఏంటి? చేపలు పట్టుకునే స్థితి. కానీ దేవుడు సేవకుడిగా ఎంచుకున్నాడు కనుక, మనుషులు పట్టే జాలరుగా చేశాడు కనుక ఆయన్ని అదే కోణంలో చూస్తున్నాడు. ఈయన దైవజనుడనే చూస్తున్నాడు. అలాగ రెస్పెక్ట్ ఇచ్చేటట్లుగా 3 మనుషుల్ని పంపించాడు. కొర్నేలి ఇంటికి పేతురు వచ్చాడు. వస్తే అతని పాదాల మీద పడిపోయి నమస్కారం చేస్తున్నాడు. ఏమండి, 100 మందికి లీడర్ అయిన ఈ వ్యక్తి పేతురికి ఇంత గౌరవం ఇవ్వాలా? ఒకసారి మీరు ఆలోచించండి. మీలో చాలామంది మీ స్థాయి వదులుకొని మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ దైవజనులుగా మా మీద మీకున్న ఆప్యాయత గౌరవాన్ని బట్టి మేము ఎప్పుడు మీకు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉన్నాం. సో దేవుని బిడలు గౌరవాన్ని కాపాడుకుంటా అనేకులకి సమాజంలో గౌరవప్రదంగా బ్రతకటానికి ఎప్పటికీ దేవుడు మీకు ఆ కృపనిచ్చునుగాక. గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి ఆమేనండి. సో ఈ అనుభవాల్లో మనం కాపాడబడుతూ ఉండాలి, ఇంతగా మనం నడిపించబడుతూ ఉండాలి. రెస్పెక్ట్ అనేది చాలా ఉన్నతమైనది. కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే ఏ మాత్రం చలనం లేదు. అరే, దైవజనుడు మనల్ని గుర్తుపెట్టుకుని మనకి ఫోన్ చేసి, సేవకుడు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేనంత స్థితిలో మీరు ఉన్నారంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎంతో బిజీ ప్రోగ్రాం ఉంటుంది, అయినా ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, మొన్న బల్లారదని ఎవరు వచ్చారు ఎవరు మిస్ అయిపోయారు అన్నీ కూర్చుని రాలేని వాళ్ళని పలకరిద్దామని ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేనంత స్థితికి ఎదిగిపోయారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, సేవకులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో. దైవజనుడు మీ ఇంటికి వచ్చాడంటే ఆలోచించండి, మీ కుటుంబాల గురించి ఇంత గౌరవంగా మీరు మిమ్మల్ని చూస్తున్నారంటే మరి సేవకుడు మీరు ఏ స్థాయిలో చూడాలి. తల్లి చెప్తుంది కదా, మన ఇంటికి వస్తున్న దైవజనుడు భక్తి కలిగిన సేవకుడు, ఆయన కొరకు గది ఉండాలి, ఆయన కోసం బల్ల పీట ఇవన్నీ ఉండాలి. సో మీ ఇంటిలో మీ పిల్లల్ని ఎంత బాగా చూస్తారో, ఓ మాటలో చెప్పనా, మీ పిల్లలకి ఈ జీవితం ఈ భౌతిక సంబంధమైన వాటి కోసం వాళ్ళకి ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళకి ఒక ఉద్యోగం ఉండాలి, వాళ్ళకి అన్నీ ఉండాలని అన్నీ నువ్వు రెడీ చేస్తున్నావు కదా. నీ ఆత్మీయ క్షేమాన్ని గురించి బోధించే సేవకుల గురించి ఎంతగా నువ్వు ఆలోచిస్తున్నావు చెప్పండి. ఓబద్య ఆలోచించాడండి, 100 మంది పాస్టర్ని పోషిస్తున్నాడు. 100 మంది పాస్టర్లు, ఒక్క పాస్టర్ని పోషించడం కష్టం. అలాంటిది 100 మంది పాస్టర్ని పోషించే డ్యూటీ నాదని తీసుకున్నాడు.
ఆలోచించండి. ఈ ఉదయకాలం మీలో చాలామంది ఉన్నారు సేవకులుగా గౌరవించేవాళ్ళు. ఈ బాధ్యత ఎప్పుడు మీదే. దైవజనుడు క్షేమం అంట దేవుడు చూసి ఆనందిస్తారంట. చదువుదామా? ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందామా? మరి దేవుడు ఆనందించే విషయాన్ని నువ్వెందుకు తీసుకోకూడదు? 35:27 అనుకుంటా కదా, సేవకుల క్షేమం చూసి ఆనందించే యెహోవా అని ఉంటుంది. కరెక్ట్. 35:27 తన సేవకుల క్షేమము చూసి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడే సేవకులు క్షేమంగా ఉండాలని ఆశపడుతూ ఉంటుంటే, దేవుడే సేవకుల క్షేమం చూసి ఆనందిస్తూ ఉంటుంటే, ఒక విశ్వాసిగా సేవకుల క్షేమం నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు? అకుల్లా ప్రిస్కిల్లా భార్య భర్తలంటే ఎంత మంచి భార్య భర్తలండి. సేవకుడి కోసం ప్రాణాలైన ఇవ్వటానికి ఇష్టపడ్డారు వాళ్ళు. ఈరోజు మీరు ప్రాణం ఇవ్వక్కర్లేదు, కానీ సేవకుడిని రెస్పెక్ట్ ఇస్తే చాలు. దేవుడు మీరు విత్తిందే మీరు కోసుకునే ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన నామం పేరిట గిన్నెను చల్లినిచ్చిన ఫలం పోగొట్టుకోరన్నారు. అంతకంటే ఎక్కువ దేవుని ప్రభు మీకు ఇచ్చునుగాక. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. నా సేవకుడు హెచ్చించబడతాడు, ప్రసిద్ధుడవుతాడు, మహాగణుడుగా ఎంచబడతాడు. దేవుడు సేవకులకి ఇచ్చిన వాగ్దానం ఇది. కాబట్టి దేవుడు సేవకుని ఆ స్థాయిలోనే మహాగణుడు అంటే అది దేవుడుకున్న స్థానం, అంత స్థాయి దేవుడిచ్చాడు. ఇదిగో పాస్టర్ అనే పదంలో 6 అక్షరాలకి 6 మాటలు మీకు చెప్పాను. చెప్పండి, ముగించుకుందాం. ప్రీచింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు సేవకుడు. నెంబర్ 2, అడ్వైజర్ బై గాడ్ గ్రేస్, దేవుని కృప ద్వారా సలహాలు ఇచ్చేవాడు. 3వది షెపర్డ్, కాపరి, మన గురించి ఎంతో బాధ్యత తీసుకుంటున్నాడు. ఓకే. టీచర్, ఉపాధ్యాయుడు, బోధించేవాడు. ఒబే టు గాడ్, దేవునికి లోబడుతున్నాడు ఆయన. సో రెస్పెక్ట్ టు ఆల్, అందరినీ గౌరవిస్తున్నాడు. అలాగ మనం దైవజనుల గురించి ప్రార్థన చేద్దాం. ఈ పాస్టర్ డే సందర్భంగా ఈ మాటలు మీ గుండెల్లో ఈరోజే కాదు, జీవితాంతం ఈ మాటలు మీకు గుర్తుండునుగాక. అందరూ అలాగే లేచిన